హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఎంసెట్లో చాలామంది స్టూడెంట్స్ మనకి ఒక 3 టాపిక్స్ అడుగుతున్నారు. ఒకటి లోకస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, అండ్ ఇంకొక టాపిక్ హై వెయిటేజ్ ఉన్న ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ ఒకటి, మూడోది స్ట్రైట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పిఏక్యూ పీవైక్యూలు అండ్ ఆల్ ఫార్ములాస్ ఇవి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ మీద చేస్తున్నాను ఒక బిట్. ఓకే, చాలా సింపుల్గా వచ్చేస్తుంది, 1 or 2 బిట్స్. లోకస్ అంటే ఏంటంటే ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ సాటిస్ఫైయింగ్ ద గివెన్ కండిషన్ ఆర్ గివెన్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ లోకస్. ఏదైనా కండిషన్ ఇచ్చినప్పుడు అది సాటిస్ఫై చేయాలి. ఓకే, దీని మీద అంత పెద్ద కాన్సెప్ట్ ఏమి ఉండదు, చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు. ఏ కామా బి బి మైనస్ ఏ కామా బి, దెన్ ద లోకస్ ఆఫ్ పి సచ్ దట్ పిఏ ప్లస్ పిబి ఈక్వల్ టు కే ఆర్ మాడ్ పిఏ మైనస్ పిబి ఈక్వల్ టు కే ఈజ్. ఫార్ములా చూడండి, 4x² by k² plus 4 into y minus b whole square by k² minus 4a² equal to 1, where k not equal to 2a. If k equal to 2a, y is equal to b. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏ తాలూకా వాల్యూలు రెండు చూసుకోండి. బీలు రెండు సేమ్ ఉన్నాయి, ఏ ఒకటి పాజిటివ్ ఏ ఒకటి నెగిటివ్ అయితే ఈ ఫార్ములా అప్లై చేయండి. ఏలు రెండు సేమ్ ఉండి బి ఒకటి పాజిటివ్ ఒకటి బి నెగిటివ్ అయితే ఫార్ములా ఇది. 4 into x minus a whole square by k² minus 4b² plus 4y² by k² equal to 1. ఇది కామన్ అండి, ఈ రెండిట్లోని రెండు కామన్. పిఏ ప్లస్ పిబి ఈక్వల్ టు కే అయినా మాడ్ అంటే సమ్ అయినా డిఫరెన్స్ అయినా ఒకటే. ఇది చాలాసార్లు ఈ మోడల్ పడింది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఏ 0,4 బి 0,-4 ఆర్ 2 పాయింట్స్. ద లోకస్ ఆఫ్ పి విచ్ మూవ్స్ సచ్ దట్ మాడ్ పిఏ మైనస్ పిబి ఈక్వల్ టు 6. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండిట్లో ఏ ఈక్వేషన్తో కంపేరింగ్ చేసుకుంటాం అంటే దీంతో కంపేరింగ్ చేసుకుంటున్నాం. చూడండి, ఈ రెండు సేమ్ వాల్యూ, ఈ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, అంటే బి పాజిటివ్ బి నెగిటివ్. దేర్ ఫోర్ ఏ 0 బి 4 కే అనేది 6. ఓకే, దేర్ ఫోర్ 4 into x minus a whole square by k² minus 4b² plus 4y² by k². ఏ అంటే 0, k² అంటే 36 మైనస్ 4 into b² అంటే 16. 4 into y² by 36 ఈక్వల్ టు 1. సింప్లిఫై చేసుకుంటే మనకి ఈ వాల్యూ వచ్చింది చూడండి. 36 minus 64 minus 28, 4 by 36 అంటే 9. దేర్ ఫోర్ ఈ వాల్యూ 36, ఇక్కడ ఈ వాల్యూ చెక్ చేసుకుంటే 4 7 జా. దేర్ ఫోర్ 9x² minus 7y² ఈక్వల్ టు -63. 9x² minus 7y² plus 63 ఈక్వల్ టు 0. ఒకసారి చూడండి, ఇది 2023లో పడింది సమ్. A23 B2,-3. ఈ రెండు వాల్యూలు సేము, ఈ వాల్యూలు పాజిటివ్ నెగిటివ్, అంటే ఇదే ఫార్ములా వాడాలి. అంటే ఏ ఈక్వల్ 2 అండి, బి ఈక్వల్ టు 3, ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ టు 6 ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ సమ్. ఇక్కడ చూడండి, ఏలు రెండు పాజిటివ్ నెగిటివ్, బీలు రెండు సేమ్. ఓకే, అంటే ఈ ఫార్ములా వాడాలి, ఈ ఫార్ములా వాడాలి. ఓకే, నెక్స్ట్ ఇది 2023లో పడింది. ఇక్కడ ఇంకోసం చూడండి, 40. ఇక్కడ ఈ రెండు సమ్స్తో పాటుగా చూసుకోండి మనకి ఏ మోడల్ ఇచ్చాడో. ఈ మూడు సేమ్ మోడల్ మీద పడ్డాయి, ఒకే మోడల్ మీద. మీరు ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ సమ్, ఇఫ్ టీ ఈజ్ ఏ పారామీటర్ ఏ, ఇది బి 0 0, దెన్ ద లోకస్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబి. సెంట్రాయిడ్ ఫార్ములా x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. ఇది x1 y1 x2 y2 x3 y3. దేర్ ఫోర్ ఈ మల్టిప్లై చేసుకుంటే సి ఏ కామన్ తీస్తే 3. ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, x ఈజ్ ఈక్వల్ టు ఏ కామన్ తీస్తే సీకెంట్ మైనస్ tan t/3. క్రాస్ మల్టిప్లై చేస్తే 3x/a ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ మైనస్ t. 3y/b ఈజ్ ఈక్వల్ tan t + సీకెంట్. ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాను ఎందుకు సార్? sec² మైనస్ tan² ఈజ్ ఈక్వల్ టు 1. therefore ఈ వాల్యూ 1 అయింది. therefore 9xy/ab ఈజ్ ఈక్వల్ టు 1. therefore 9xy ఈజ్ ఈక్వల్ టు ab. నెక్స్ట్, ద ఎండ్స్ ఆఫ్ హైపోటెన్యూస్ ఆఫ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ a,0 మైనస్ a,0, దెన్ ద లోకస్ ఆఫ్ థర్డ్ వెర్టెక్స్. ఓకే, a,0 b -a,0, p x,y తీసుకున్నాను. ఇక్కడ మీరు డిస్టెన్స్ కట్టుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా PA² PB² plus PB² ఈజ్ ఈక్వల్ టు AB². దేర్ ఫోర్ దీన్ని సింప్లిఫై చేసుకుంటే చూడండి, ఇక్కడ మీరు వాడాల్సిన ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. PA ఈజ్ ఈక్వల్ టు √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. దేర్ ఫోర్ x - a హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్. x + a హోల్ స్క్వేర్ y - 0 హోల్ స్క్వేర్.
ఏబీ స్క్వేర్ ఏ ప్లస్ ఏ ఓకే 2a స్క్వేర్ సింప్లిఫై చేసుకుంటే ఇది వచ్చింది. నెక్స్ట్ సమ్, ఇఫ్ ద ఎండ్స్ ఆఫ్ హైపోటెన్యూస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ A0 0a దెన్ ద లోకస్ ఆఫ్ థర్డ్ వెర్టెక్స్ ఈ పై సమ్ లాగా A20 B -2, 0 అయితే మాడ్ PA - PB = 4 ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఏ పాజిటివ్ నెగిటివ్ బి సేమ్ ఈ ఫార్ములా వాడుకోవాలి. ఇక్కడ ఫార్ములా ఇది వాడుకోవాలి. ఓకే నెక్స్ట్, ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పాయింట్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్స్ 2, 3, 4, 5 ఇది 2024లో పడింది. అయితే లోకస్ ఎంత అడుగుతున్నాడు, ఇది P అనే పాయింట్ ఏబి PA = PB అయితే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ మనకు రావాల్సిన ఫార్ములాలు x - a ఇక్కడ చూడండి x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ x - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y - 5 హోల్ స్క్వేర్ ఇది a - b హోల్ స్క్వేర్లో ఉంది, ఎక్స్పాండ్ చేయండి. ఓకే a - b హోల్ స్క్వేర్ ఫార్ములా మీకు తెలిసిందే, a స్క్వేర్ -2ab + b స్క్వేర్. ఇది పెద్ద కష్టంగా ఉండదండి, సింపుల్గా చేసుకుంటే ఈ వాల్యూ వచ్చింది. ఇది May 15, 2023లో పడిన సమ్. ఇఫ్ t బిలాంగ్స్ టు r -1 దెన్ ద లోకస్ ఆఫ్ ది పాయింట్. దీన్ని x, y అనుకోండి. సో x³ + y³ మనం ఫైండ్ అవుట్ చేసాం. therefore 3at/1 + t హోల్ క్యూబ్ 3at² / 1 + t హోల్ క్యూబ్ 3at/1 + t³ కామన్ తీసుకుంటే ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ 1 + t³ వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3at³ మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ 3at హోల్ క్యూబ్ / 1 + t హోల్ క్యూబ్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి కాబట్టి therefore 3a × 3at దట్ ఈజ్ ఈక్వల్ 3at² / 1 + t³ హోల్ స్క్వేర్. ఇక్కడ ఏం చేశానంటే 3at హోల్ క్యూబ్ని 3a × 3at × 3at² రాశాను. ఓకే సింప్లిఫై చేసుకుంటే 3axy వచ్చింది. నెక్స్ట్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. ఇక్కడ రెండు ఉంటాయండి. when the axes are translated to one point to another point, ఇది x ఇది y అండి, ఇది x ఇది y. చూడండి ఇక్కడ ఇది స్మాల్ x ఇది స్మాల్ y, దీని ఒరిజినల్ కోఆర్డినేట్స్ అంటారు క్యాపిటల్ X, క్యాపిటల్ Y. when the origin is shifted to another point without changing the direction, అది when the origin is shifted to another point ఇక్కడికి షిఫ్ట్ అయింది, ఇక్కడ ఒక న్యూ యాక్స్ వచ్చింది, ఇది క్యాపిటల్ X దీన్ని క్యాపిటల్ Y అంటారు. ఇది ఆరిజిన్ షిఫ్టింగ్ పాయింట్ అంటారు. దీన్ని ఆరిజిన్ అన్నారు, దీని ఆరిజిన్ షిఫ్టింగ్ పాయింట్ అంటారు. ఒరిజినల్ కోఆర్డినేట్స్ని x, y అన్నారు, న్యూ కోఆర్డినేట్స్ని క్యాపిటల్ X, y అన్నారు. ఫార్ములా స్మాల్ x = క్యాపిటల్ X + h, స్మాల్ y = క్యాపిటల్ Y + k. when the origin is shifted to another point without changing the direction then transformation is called the translation of axis. ఇది ఫార్ములా. ఓకే ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది బట్ క్వశ్చన్లో ఫైండ్ ద ఒరిజినల్ కోఆర్డినేట్స్ అన్నాడు అనుకోండి, మీరు స్మాల్ x స్మాల్ y ఫైండ్ అవుట్ చేయాలి. స్మాల్ x స్మాల్ y. ఫైండ్ ద న్యూ కోఆర్డినేట్స్ అన్నాడు అనుకోండి, క్యాపిటల్ X, క్యాపిటల్ Y ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైనా ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ అన్నాడు అనుకోండి, స్మాల్ x, స్మాల్ వైలో ఆన్సర్ రావాలి. ఫైండ్ ద న్యూ కోఆర్డినేట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నా న్యూ ఈక్వేషన్ అన్నా క్యాపిటల్ X, క్యాపిటల్ Yలో ఆన్సర్ రావాలి. ఓకే క్వశ్చన్ చూడండి, ఇఫ్ cos α, cos β ఆర్ ద న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ పాయింట్ P when the axes are translate to the point 1, 1 then the original coordinates. ఒరిజినల్ కోఆర్డినేట్స్ కావాలి అంటే స్మాల్ x, స్మాల్ y కావాలి. ఎప్పుడైతే నీకు స్మాల్ x, స్మాల్ y కావాలి అంటే ఇచ్చింది ఏంటి, క్యాపిటల్ X, క్యాపిటల్ Y. ఫార్ములా స్మాల్ x = క్యాపిటల్ X + h 1 + cos α అంటే 2 cos² α/2, y = y + k 1 + cos β 2 cos² β/2. సరే ఇంత ఈజీగా సంసిస్తారంటే నేను ఒకసారి కాన్సెప్ట్ మీకు రివైజ్ చేస్తున్నాను. ఓకే నెక్స్ట్ చూడండి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇప్పుడు నేను ఇలా ఇచ్చాడు అనుకోండి, దీని ఫార్ములా hf - bg/ab - h2 gh - hf - bg/ab - h2 gh - af/ab - h2. ఇందులో చూసుకోండి హెచ్ లేదు, ఈ ఆన్సర్లో మీరు హెచ్ పెడితే మీకు ఇదే వస్తుంది, హెచ్ ప్లేస్లో 0 పెడితే మీకు ఈ వాల్యూ ఇదే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2hxy + 2gx + 2ay + c. ఏబీలు 0 పెట్టుకుంటే ఇందులో ఏబీలు 0 పెడితే మీకు ఈ వాల్యూ వస్తుంది. ఓకే నెక్స్ట్, టు రిమూవ్ xy టర్మ్ ఇలా ఇచ్చాడు, θ = ½ tan 1. ఇక్కడ a ≠ b అయితే ఇది యాంగిల్, a = b అయితే ఇది యాంగిల్. ఓకే ఎగ్జాంపుల్ చూడండి, xy = c² ఇచ్చాడు అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ax² 2hxy + by² = 0 ఫామ్లో ఉంది. a0 b0 దేర్ఫోర్ యాంగిల్ ఎంత అండి π/4. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, టు రిమూవ్ ద ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అని ఇచ్చాడు, షిఫ్టెడ్ ద ఆరిజిన్. ఇందులో అంత పెద్ద కష్టపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ ఫామ్లో ఉంది, ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0.
అంటే 2h ఈజ్ ఈక్వల్ టు 2 అండి, అంటే h ఈజ్ ఈక్వల్ టు 1, 2g ఈజ్ ఈక్వల్ టు 4, 2f ఈజ్ ఈక్వల్ టు -2, f ఈజ్ ఈక్వల్ టు cతో మనకు సంబంధం లేదు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇక్కడ ఒకసారి చూడండి, ఈ ఫార్ములా ఏబీ లేవు, ఈ ఫార్ములా అప్లై చేయండి, e-f/h g/h. దేర్ఫోర్ దిస్ ఇస్ ద ఆన్సర్. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, నెక్స్ట్ ద యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ యాక్సెస్ సో దట్ ద ఈక్వేషన్ ax + by + c = 0 ఈజ్ రెడ్యూస్డ్ యాజ్ x ఈక్వల్ టు కాన్స్టెంట్ ఈజ్ tan 1 b/a, y ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఈజ్ tan 1 - a/b. ఇచ్చిన దాని ప్రకారం క్వశ్చన్ చూడండి, ఏం చూడకండి, y ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇచ్చాడు, ఈ ఫార్ములా అప్లై చేయండి అంతే. దేర్ఫోర్ a√3 b - 1 దట్ ఈజ్ ఈక్వల్ tan 1 √3 వచ్చింది. దేర్ఫోర్ √3 అంటే π/3, ఆన్సర్ θ ఈజ్ ఈక్వల్ π/3. రొటేషన్ ఆఫ్ యాక్సెస్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఈ టేబుల్ని. స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ x cos θ మైనస్ క్యాపిటల్ y sin θ, స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ x sin θ ప్లస్ y cos θ. ఎప్పుడైనా నీకు ఆన్సర్లో ఫైండ్ ట్రాన్స్ఫార్మ్డ్ అన్నాడు అనుకోండి, ఈ ఫార్ములా అప్లై చేయండి. ఫైండ్ ట్రాన్స్ఫార్మ్డ్ అన్న న్యూ అన్న ఈ ఫార్ములా అప్లై చేయండి. ఫైండ్ ఒరిజినల్ అన్నాడు అనుకోండి, నిలువుగా చూడండి, నిలువుగా క్యాపిటల్ x ఈజ్ ఈక్వల్ టు x cos θ ప్లస్ y sin θ, క్యాపిటల్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ x sin θ ప్లస్ y cos θ. ఇది ఒరిజినల్. ఎప్పుడైనా ఒరిజినల్ ఈక్వేషన్ అంటే ఫైండ్ ఒరిజినల్ ఈక్వేషన్ అన్నాడు అనుకోండి, దాని మీనింగ్ ఏంటి, వాడు క్యాపిటల్ x క్యాపిటల్ వైలో ఇచ్చాడు, ఇది ఫైండ్ అవుట్ చేయమని అర్థం. ఓకే, అర్థమైందండి. ఫైండ్ ట్రాన్స్ఫార్మ్డ్ అనుకోండి, ఫైండ్ ట్రాన్స్ఫార్మ్డ్ అంటే వాడు స్మాల్ x స్మాల్ వైలో ఇచ్చాడు, క్యాపిటల్ x క్యాపిటల్ వైలో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ ఇచ్చాడు వెన్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ π/6 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ అంటే మనకు ఆన్సర్ క్యాపిటల్ ఎక్స్లో రావాలి. అంటే స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా, టీటా ఉన్న ప్లేస్లో π/6 రాయండి. క్యాపిటల్ x cos π/6 మైనస్ క్యాపిటల్ y sin π/6 అంటే cos 30 √3/2 sin 30 1/2 అంటే స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు √3x మైనస్ y/2. స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు చూడండి, ట్రాన్స్ఫార్మ్డ్ అంటే అడ్డంగా నరికేయండి, అడ్డంగా. న్యూ అంటే ఒరిజినల్ ఓల్డ్ కోఆర్డినేట్స్ అంటే క్యాపిటల్ ఇలాగా. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ x sin θ ప్లస్ y cos θ. దేర్ఫోర్ క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ √3y/2. ఈ వాల్యూ తీసుకెళ్ళి ఆ ఈక్వేషన్లో వేసేయండి, ఆ ఈక్వేషన్ సింప్లిఫై చేయండి. సింపులేనండి, పెద్ద కష్టపడక్కర్లేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ వాడుతున్న ఫార్ములాలు a - b² కానీ a+b² కానీ వాడతాం, కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ ఇది 2021-22లో పడింది సమ్. ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ ఇది ఒకటిది, when the origin is translated to the point -1, 2. ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కావాలి. ఫార్ములా స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ x ప్లస్ h, స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ y ప్లస్ k. ఈ పాయింట్ h, k -1, 2. దేర్ఫోర్ స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ x ప్లస్ h, x -1, స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ k, y ప్లస్ 2. ఇది తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో వేసేయండి, సింప్లిఫై చేయండి. ఓకే, ఇంతే, ఎందుకంటే పెద్ద కష్టంగా ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.